Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree third year, fifth semester physics subject. There are two papers, 5A and 5B, in this fifth semester. Paper 5A paper title is Electricity, Magnetism and Electronics, and 5B paper title is Modern Physics. Now I would like to explain about 5A paper, which is Electricity, Magnetism and Electronics. In this 5A paper there are 5 units. The first unit name is Electrostatics. ఇంతకు ముందు చెప్పడం జరిగింది మీకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఈ ఫిఫ్త్ సెమిస్టర్లో వచ్చి మొత్తం 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ వన్ 5A అండ్ సెకండ్ వన్ 5B. 5A పేపర్ వచ్చి విద్యుత్ శాస్త్రము, అయస్కాంత శాస్త్రము, ఎలక్ట్రానిక్స్. 5B పేపర్ వచ్చి మోడర్న్ ఫిజిక్స్. ఈ 5A పేపర్ అయినటువంటి విద్యుత్ శాస్త్రము, అయస్కాంత శాస్త్రము, ఎలక్ట్రానిక్స్లో మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. దీనిలో మొదటి యూనిట్ పేరు ఎలక్ట్రోస్టాటిక్స్. ఈ మొదటి యూనిట్లో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు సెకండ్ యూనిట్ వచ్చి డైఎలక్ట్రిక్స్, రోధకాలు. ఈ రోధకాలలో మీకు ప్రీవియస్ క్లాస్లో డైఎలక్ట్రిక్స్ అంటే ఏంటి, రోధకాలు అంటే ఏంటి, అటామిక్ వ్యూ ఆఫ్ డైఎలక్ట్రిక్స్, రోధకాల యొక్క పరమాణు నమూనా గురించి వివరించడం జరిగింది. లేటర్ యూజెస్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్, రోధకాల యొక్క ఉపయోగాలు లేదా రోధకాల యొక్క అనువర్తనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లేటర్ ద డెఫినేషన్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, రోధక స్థిరాంకం యొక్క నిర్వచనం. మొత్తం 5 నిర్వచనాలు ఇవ్వడం జరిగింది రోధక స్థిరాంకానికి సంబంధించి. సో ప్రీవియస్ క్లాస్లో మీకు రోధక స్థిరాంకము, దాని యొక్క నిర్వచనము, దానికి ఎక్స్ప్రెషన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నౌ ద ప్రజెంట్ కాన్సెప్ట్ ఈజ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అండ్ మాలిక్యులర్ పోలరైజబిలిటీ. ద ప్రజెంట్ కాన్సెప్ట్ ఈజ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అండ్ మాలిక్యులర్ పోలరైజబిలిటీ. విద్యుత్ భ్రామకము, ద్విధ్రువ భ్రామకము మరియు అను పోలరైజబిలిటీ అంటే ధ్రువసత్వము అంటారు, అనుధ్రువసత్వము. రైట్, అగైన్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అండ్ మాలిక్యులర్ పోలరైజబిలిటీ అంటే విద్యుత్ ద్విధ్రువ భ్రామకము మరియు అనుధ్రువసత్వము, అనుధ్రువనము. ఇన్ దిస్ ద ఫస్ట్ డెఫినేషన్ ఈజ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్, విద్యుత్ భ్రామకము లేదా విద్యుత్ ద్విధ్రువ భ్రామకము రెండు ఒకటే. దీనిలో ముందుగా నిర్వచనం తీసుకున్నప్పుడు 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ఆర్ సెపరేటెడ్ బై ఏ వెరీ స్మాల్ డిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ an electric dipole. 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ఆర్ సెపరేటెడ్ బై ఏ వెరీ స్మాల్ డిస్టెన్స్ is known as an electric dipole. Now the distance between two charges and the length of the dipole is known as dipole moment. Right? Ikkada the distance between two charges is called length of the dipole. Now the product of either charge and the length of the dipole is known as electric dipole moment. Again, 2 equal and opposite charges separated by a very small distance is known as electric dipole. The distance between two charges is known as length of the dipole. Now the product of either charge and length of the dipole is known as a dipole moment. It is called electric dipole moment. అంటే ఏదైనా 2 విజాతి విద్యుదావేశాలు, ఆపోజిట్ ఛార్జెస్ అంటే
విజాతి విద్యుదావేశాలు అతి తక్కువ దూరంలో వేరు చేయబడినటువంటి అమరికని విద్యుత్ ద్విధ్రువము అంటారు, లేదా విద్యుత్ డైపోల్ అంటారు. ఏవైనా రెండు విజాతి విద్యుదావేశాలు అతి తక్కువ దూరంలో వేరు చేయబడినటువంటి అమరికను విద్యుత్ ద్విధ్రువము అంటారు, విద్యుత్ డైపోల్ అంటారు. ఇక్కడ విజాతి విద్యుదావేశాలు అంటే ఆపోజిట్ ఛార్జెస్. ఇఫ్ వన్ ఆఫ్ ద ఛార్జ్ ఈజ్ పాజిటివ్ అండ్ దెన్ సెకండ్ వన్ ఈజ్ నెగిటివ్, అంటే ఒక ఆవేశం ధనాత్మకమైనప్పుడు మరొక ఆవేశం రుణాత్మకమైతే ఆ ఆవేశాలను విజాతి విద్యుదావేశాలు అంటారు. అలాంటి విజాతి విద్యుదావేశాల మధ్య దూరం చాలా తక్కువగా ఉండి అక్కడ ఒక టూ ఛార్జెస్ ఫార్మేషన్ అనేది జరిగితే దాన్ని ఎలక్ట్రిక్ డైపోల్ అంటారు. నౌ ఇప్పుడు ప్లస్ ఛార్జ్ అండ్ మైనస్ ఛార్జ్ ఉన్నాయి, ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ. ఆ ప్లస్ క్యూ మైనస్ క్యూ మధ్య ఉన్నటువంటి దూరాన్ని డైపోల్ యొక్క పొడవు అంటారు. ఆ రెండిట్ల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్, దూరం ఏదైతే ఉందో దాన్ని లెంత్ ఆఫ్ ది డైపోల్, డైపోల్ యొక్క పొడవుగా చెప్తాం దాన్ని. నౌ ఇప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ ఎయిదర్ ఛార్జ్ అండ్ లెంత్ ఆఫ్ ద డైపోల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఆర్ డైపోల్ మూమెంట్. అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ప్లస్ క్యూ కానివ్వండి, మైనస్ క్యూ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, రెండిట్లో ఏదో ఒక ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడు, ద ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎయిదర్ ఛార్జ్, ఆ రెండు ఛార్జల్లో ఏదో ఒక ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడు అంటే మాడ్యులస్ ఆఫ్ ప్లస్ క్యూ ఆర్ మాడ్యులస్ ఆఫ్ మైనస్ క్యూ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ వాల్యూ ఈజ్ క్యూ ఇంటూ లెంత్ ఆఫ్ ద డైపోల్ ఈజ్ నోన్ యాజ్ డైపోల్ మూమెంట్. అంటే ఇక్కడ ఏదో ఒక ఆవేశం మరియు రెండో ఆవేశాల మధ్య ఉన్నటువంటి దూరం యొక్క లబ్ధం, డైపోల్ పొడవుల యొక్క లబ్ధంనే మనం ఇక్కడ విద్యుత్ భ్రామకము లేదా విద్యుత్ ద్విధ్రువ భ్రామకము అంటారు. రైట్? నౌ దేర్ఫోర్ డైపోల్ మూమెంట్, దేర్ఫోర్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్, విద్యుత్ ద్విధ్రువ భ్రామకము లేదా విద్యుత్ భ్రామకము, దాన్ని పి అనే అక్షరం చేత సూచిస్తారు. స్మాల్ పి. స్మాల్ పి ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ క్యూ. అక్కడ మాడ్యులస్లో ఉన్నది అది ప్లస్ ఆర్ మైనస్, సరిగ్గా రాసినట్లేదు. సో అందరూ కూడా బిఫోర్ మై ఎక్స్ప్లెనేషన్ ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ షుడ్ ఓపెన్ యువర్ మెటీరియల్స్, అవర్ కాలేజ్ మెటీరియల్స్ which is provided by Sri Venkateswara College of Arts and Science, అమలాపురం. ఈ కాలేజీ ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్ని మీ ముందుగా ఉంచుకుని నా ఎక్స్ప్లెనేషన్ని, నా యొక్క వీడియో అండ్ ఆడియో క్లాస్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఆ పరిశీలన అనేది, అబ్జర్వేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. రైట్? సో ఇట్ ఈజ్ P is equal to modulus of plus or minus Q into 2A, where length of the dipole is 2A. Midpoint of the dipole is O. Midpoint నుంచి ఎయిదర్ అనుకున్న దూరం A అనుకుంటే లెంత్ ఆఫ్ ద డైపోల్ మనం 2Aగా తీసుకున్నప్పుడు, సో P is equal to modulus of plus or minus Q into 2A. Modulus of plus or minus Q means Q, that is equal to Q into 2A. So P is equal to Q into 2A, where 2A is length of the dipole. ఇక్కడ మనం రాసినటువంటి Q ఆవేశమైనప్పుడు, మాడ్యులస్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ Q అంటే ఆవేశం యొక్క పరిమాణం అయినప్పుడు, 2A అనేది డైపోల్ యొక్క పొడవును సూచిస్తుంది. సో ఫైనల్లీ P is equal to Q into 2A అవుతుంది. ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఆర్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. దీనినే మనం విద్యుత్ ద్విధ్రువ భ్రామకము, ద్విధ్రువ అని ఎందుకు అంటున్నాము, ఇక్కడ రెండు ఉన్నాయి ఆవేశాలు, ప్లస్ అండ్ మైనస్, ద్విధ్రువ భ్రామకము లేదా సింపుల్గా ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ డైపోల్ మూమెంట్. విద్యుత్ ద్విధ్రువ భ్రామకాన్ని మనం సింపుల్గా ఏమని పిలుస్తున్నాము, విద్యుత్ భ్రామకము అంటున్నాము.
right? Later, the next concept is molecular polarizability. అనుధ్రువసత్వము లేదా అనుధ్రువనము అంటారు. పోలరైజబిలిటీ మీన్స్ ధ్రువనము. సో ఇక్కడ పోలరైజేషన్ అంటే ఏంటి లేదా మాలిక్యులర్ పోలరైజబిలిటీ అంటే ఏంటి అని అడుగుతాడు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పోలరైజేషన్ ఆర్ మాలిక్యులర్ పోలరైజబిలిటీ. అనుధ్రువనము లేదా ధ్రువనము ఏదైనా ఒకటే. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాలిక్యులర్ పోలరైజబిలిటీ ఆర్ పోలరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ఏ డైఎలక్ట్రిక్ సబ్స్టెన్స్. ఒక రోధక పదార్థాన్ని తీసుకోవాలి. మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. రోధక పదార్థం అంటే ఇట్ హ్యాస్ ఎ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ టు కన్స్టిట్యూట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ there are no free electrons, the substance which does not contains free electrons. పదార్థాల్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లేకపోతే, ఒకవేళ పదార్థాల్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉన్నప్పటికీ ఎలక్ట్రిసిటీని పాస్ చేసే అంత మొత్తంలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేకపోతే ఇట్ ఈజ్ కాల్డ్ మాలిక్యులర్ పోలరైజబిలిటీ, అనుధ్రువనము అంటారు. సో లెట్ us కన్సిడర్ ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్. మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. వుడ్, ప్లాస్టిక్, మైకా, గ్లాస్, వ్యాక్స్, రబ్బర్ ఎక్సెట్రా. అలాంటి ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఏదో ఒకటి తీసుకున్నాను. ఆ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెకండ్ డయాగ్రామ్, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ డయాగ్రామ్. మనం ఫస్ట్ కేసు ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాను. అంటే విద్యుత్ క్షేత్రం లేనప్పుడు రోధక పదార్థాన్ని విద్యుత్ క్షేత్రం ప్రయోగింపక ముందు తీసుకున్నాను. సో ఆ డైఎలక్ట్రిక్ మెటీరియల్ మీద పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అకార్డింగ్ టు అటామిక్ వ్యూ ఆఫ్ డైఎలక్ట్రిక్స్. రోధక పదార్థాల పరమాణు నమూనా నుండి ఇక్కడ ఆ రోధక పదార్థాల మీద ప్లస్ మరియు మైనస్ ఛార్జెస్ ఉంటాయి. సో దే ఆర్ సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్. దట్ మీన్స్ ఇక్కడ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ కోయిన్సైడ్స్ విత్ ఈచ్ అదర్. అంటే వితరణ చెంది ఉంటాయి. ధనాత్మక ఆవేశాలు, రుణాత్మక ఆవేశాలు ఇక్కడ ర్యాండమ్గా వితరణ చెంది ఉంటాయి. బట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే అయస్కాంత విద్యుత్ క్షేత్రం, నాట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం అప్లై చేసినప్పుడు, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయటం అని చెప్పిన ఆర్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ది కెపాసిటర్. కెపాసిటర్ ఫలకల మధ్య రోధక పదార్థాన్ని ఉంచటమైన రెండు కేసెస్ కూడా ఒకటే. ఏ రకంగా ఒకటవుతాయంటే ఇన్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ది కెపాసిటర్ అంటే దట్ ప్లేట్స్ ఆర్ అగైన్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ ఆఫ్ టెర్మినల్స్ పాజిటివ్ అండ్ నెగటివ్. దట్ మీన్స్ పాజిటివ్ ఛార్జ్ appears on one plate and a negative charge appears on another plate. అంటే విద్యుత్ క్షేత్రంలో ఉంచటం అని చెప్పినప్పటికీను లేదా కెపాసిటర్ ఫలకల మధ్య ఉంచటం అని చెప్పినప్పటికూను రెండు సందర్భాలు ఒకటినే తిరుగుతాయి. అంటే నెగిటివ్ ఛార్జ్ appears on one plate, రుణాత్మక ఆవేశం ఒక ఫలక మీద ఉంటుంది, మరియు ధనాత్మక ఆవేశం మరొక ఫలక మీద ఉంటుంది. సో ఈ రకంగా అప్లై చేసినప్పుడు ఆ రోధక పదార్థంలో ఉన్నటువంటి ప్లస్ ఛార్జెస్ మైనస్ ఛార్జెస్ రీఓరియంటేషన్ చెందుతాయి, స్థానాంతరము చెందుతాయి. దట్ మీన్స్ పాజిటివ్ ఛార్జెస్ ఆర్ పుల్డ్ టువర్డ్స్ ద నెగిటివ్ ప్లేట్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఆర్ పుల్డ్ టువర్డ్స్ ద పాజిటివ్ ప్లేట్. ఈ రకంగా విద్యుత్ క్షేత్రంలో రోధక పదార్థాన్ని ఉంచినప్పుడు రోధక పదార్థం మీద ఉన్నటువంటి ధనాత్మక ఆవేశాలన్నీ కూడా రుణాత్మక ఫలక వైపు స్థానాంతరం చెందుతాయి, మరియు రుణాత్మక ఆవేశాలన్నీ కూడా
ధనాత్మక ఫలక వైపుగా స్థానాంతరం చెందడాన్ని మనం డయాగ్రామ్లో గమనించవచ్చు. అంటే ప్లస్ ఛార్జెస్ మీరు చూస్తే మైనస్ ప్లేట్ వైపుగా ఉన్నాయి. మైనస్ ఛార్జీలన్నింటినీ కూడా మనం పరిశీలించినప్పుడు అవి ప్లస్ పాజిటివ్ ప్లేట్ వైపుగా స్థానాంతరం చెందినవి. మనం ఇనీషియల్గా తీసుకున్నటువంటి ఛార్జెస్ నెట్ ఛార్జ్ Q0 అనుకుంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఉంచినప్పుడు ఏర్పడినటువంటి ఛార్జెస్ Qi, దే ఆర్ కాల్డ్ ఇండ్యూస్డ్ ఛార్జెస్. వాటిని ఏమంటారంటే ప్రేరిత ఆవేశాలు. సో ప్రేరిత ఆవేశాలు అనేది ఏర్పడతాయి ఏ సందర్భంలో అంటే ఇక్కడ రోధక పదార్థాన్ని విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు. రైట్, కమింగ్ టు ద ఫస్ట్ పారా. when a non-polar dielectric substance is placed in an electric field or in between the plates of the capacitor, then positive and negative charges are reoriented. The center of gravity of positive charges are pulled towards the negative plate and the center of gravity of negative charges are pulled towards the positive plate of the capacitor. అంటే మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్కి సంబంధించి ఫస్ట్ పారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైనా ఒక అధ్రువిత రోధకమును విద్యుత్ క్షేత్రంలో తీసుకున్నప్పుడు లేదా కెపాసిటర్ ఫలకాల మధ్య ఉంచినప్పుడు అప్పుడు ధనాత్మక మరియు రుణాత్మక ఆవేశాలు స్థానాంతరము చెందుతాయి. ఇప్పుడు ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్, ధనాత్మక ఆవేశం అంతా కూడా రుణాత్మక ఫలక వైపుగా స్థానాంతరము చెందుతుంది మరియు రుణాత్మక ఆవేశాలు అన్నీ కూడా ధనాత్మక ఫలక వైపుగా స్థానాంతరము చెందుతాయి. నౌ హెన్స్ the net electric field required to separate positive and negative charges is called polarizability. ఇక్కడ the net electric field required to separate positive and negative charges is called polarizability. అంటే ఇక్కడ ఉన్నటువంటి ధనాత్మక రుణాత్మక ఆవేశాలను వేరు చేయటానికి అవసరమైనటువంటి ఫలిత విద్యుత్ క్షేత్రాన్నే ఇక్కడ ధ్రువణము అంటారు. అంటే ఈ రోధక పదార్థంలో ఉన్నటువంటి ధనాత్మక ఆవేశాలు కానివ్వండి రుణాత్మక ఆవేశాలు కానివ్వండి స్థానాంతరం చెంది వేరు కావడానికి అవసరమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని విద్యుత్ క్షేత్రాన్ని ధ్రువణము అంటారు. ద డైఎలక్ట్రిక్స్ విచ్ ఆర్ పోలరైజ్డ్ ఓన్లీ వెన్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ కాల్డ్ నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్. అంటే ఏ రోధక పదార్థాలనైతే మనము ధ్రువణము చెందించడానికి విద్యుత్ క్షేత్రంలో ఉంచేమో వాటిని అధ్రువిత అణువులు అంటారు. మరలా చెప్తున్నాను, ఏ రోధక పదార్థాలను ధ్రువణం చెందించడానికి మనం విద్యుత్ క్షేత్రంలో ఉంచినామో ఆ రోధక పదార్థాలని అధ్రువిత రోధకాలు అంటారు. రైట్. అండ్ నెక్స్ట్ వన్, వెన్ నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ ఆర్ placed in an electric field, then induced charges are developed on the dielectrics. Hence the net electric charge on the dielectrics is Q0 minus Qi,
and the net electric field is given by E is equal to E naught minus EI. అంటే అద్రువిత రోధకాలను విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు ఇక్కడ మనకి రోధక పదార్థాల మీద ప్రేరిత ఆవేశాలనేవి ఏర్పడతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ రోధక పదార్థాల మీద ఉన్నటువంటి ఫలిత ఆవేశం ఎంతండి అని చెప్పినప్పుడు we will write its value is Q0 minus Qi and the net electric field is equal to E0 minus Ei. అంటే ఇనీషియల్ ఛార్జ్ Q0 ఇనీషియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E0 అయినప్పుడు ఇక్కడ ఇండ్యూస్డ్ ఛార్జెస్ ఏర్పడ్డాయి, దే ఆర్ Qi, అండ్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయింది అండ్ ఇట్ ఈజ్ Ei. ఇక్కడ నెట్ వాల్యూ కావాలన్నప్పుడు బోత్ ద వాల్యూస్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇక్కడ ఏర్పడేటువంటి ఇండ్యూస్డ్ ఛార్జెస్ ఒరిజినల్ ఛార్జెస్కి వ్యతిరేక దిశలో ఏర్పడతాయి. అదేవిధంగా ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఏర్పడుతుంది. సో ఆపోజిట్ వ్యతిరేక దిశలో ఏర్పడడం వల్ల ప్రేరిత ఆవేశాలు, ప్రేరిత విద్యుత్ క్షేత్రము వ్యతిరేక దిశలో ఏర్పడడం వల్ల నెట్ వాల్యూ తీసుకున్నప్పుడు, ఫలిత విలువ తీసుకున్నప్పుడు ఫలిత ఆవేశము ఈజ్ ఈక్వల్ టు Q0 మైనస్ Qi, ఫలిత విద్యుత్ క్షేత్రము ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ Ei. దట్ మీన్స్ ద నెట్ చార్జ్ ఆన్ ది డైఎలక్ట్రిక్స్ ఈజ్ Q0 minus Qi and the net electric field is equal to E0 minus Ei అవుతాయి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మనకి చెప్పుకున్నటువంటి డైపోల్ మూమెంట్ అండ్ మాలిక్యులర్ పోలరైజబిలిటీ. అండ్ ద నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ డిఏపి. రిలేషన్ బిట్వీన్ డిఏపి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ అన్ని పేపర్లోని కూడా అడిగినటువంటి ప్రశ్న. కొన్నిసార్లు ఎస్ఐ క్వశ్చన్గా అడగటం జరిగింది, కొన్ని సందర్భాల్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్గా అడగటం జరిగింది. డెరైవ్ ద రిలేషన్ బిట్వీన్ డి కామా ఈ అండ్ పి. డి కామా ఈ మరియు పిల మధ్య సంబంధాన్ని రాబట్టండి అని అడగటం జరుగుతుంది. ఆర్ డెరైవ్ ద రిలేషన్ బిట్వీన్ 3 వెక్టార్స్ ఇన్ డైఎలక్ట్రిక్స్. రోధకాలలో 3 సదిశల మధ్య సంబంధాన్ని రాబట్టండి అని అడగటం జరుగుతుంది. రైట్, ముందుగా మనం ఈ ప్రశ్నలో డి అంటే ఏంటి, ఈ అంటే ఏంటి, పి అంటే ఏంటి టర్మ్స్ అని తెలుసుకోవాలి. సో ఫస్ట్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్, విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ బార్ అంటారు. మీకు నేను ఎలక్ట్రోస్టాటిక్స్లో దీని యొక్క డెఫినేషన్ చెప్పడం జరిగింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యొక్క డెఫినేషన్ చెప్పడం జరిగింది. ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ప్లేస్డ్ ఎట్ దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. Again, the force experienced on a unit positive charge placed at that point is called electric field intensity. It is a vector quantity. The force experienced on a unit positive charge placed at that point is called electric field intensity. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అంటే ఏదైనా బిందువు వద్ద ఏకాంక ధనావేశంపై పనిచేసే బలమును విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటారు. ఈ విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది ఒక సదిశా రాశి. సో అందుకే మనం ఇక్కడ బార్ రాస్తున్నాము, ఈ బార్ అని. సో ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. The force experienced on a unit positive charge placed at that point is known as an electric field intensity.
ఏదైనా బిందువు వద్ద ఏకాంక ధనావేశంపై పనిచేసే బలాన్ని విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటున్నారు. అంటే మీకు కూలుంబ్ ఫోర్స్కి ఫార్ములా తెలుసు, F = 1/4πε0 Q1 Q2/r² న్యూటన్స్. కానీ ఇక్కడ ఆ రెండు ఆవేశాల్లో ఏదో ఒక ఆవేశం విలువ 1 యూనిట్ అయితే అని చెప్పడం జరుగుతుంది. మనం తీసుకున్న 2 ఛార్జెస్లో ఏదో ఒక ఛార్జ్ 1 యూనిట్ అయింది. సో 1 యూనిట్ అయినప్పుడు ఫార్ములా ఈజ్ = 1/4πε0 Q/r². యూనిట్స్ ఆర్ న్యూటన్ పర్ కూలూమ్. సో ఇక్కడ విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం = 1/4πε0 Q/r² చెప్పడం జరిగింది. యూనిట్స్ న్యూటన్ పర్ కూలూమ్. ఎందుకంటే F/Q ఫార్ములా, ఫోర్స్కి యూనిట్స్ న్యూటన్, చార్జ్కి యూనిట్స్ కూలూమ్. సో న్యూటన్ పర్ కూలూమ్, right? It is a vector quantity. Later, the next definition is dielectric displacement. రోధక స్థానభ్రంశము లేదా డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటారు. స్థానభ్రంశ సదిశ రెండు ఒకటే. డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే రోధక స్థానభ్రంశము లేదా స్థానభ్రంశ సదిశ, దాన్ని d బార్ చేత సూచిస్తారు. The definition of dielectric displacement is charge per unit area or surface charge density is known as dielectric displacement or displacement vector. Charge per unit area or surface charge density is called dielectric displacement or displacement vector. అంటే ఇక్కడ ప్రమాణ వైశాల్యములో ఉన్నటువంటి ఆవేశమును లేదా ఉపరితల ఆవేశ సాంద్రతను రోధక స్థానభ్రంశము అంటారు లేదా స్థానభ్రంశ సదిశ అంటారు. ఈ స్థానభ్రంశ సదిశను d బార్ చేత సూచిస్తారు, క్యాపిటల్ D బార్. సో ఇట్స్ ఫార్ములా ఈజ్, ఇక్కడ యూనిట్స్ ఏమవుతాయంటే ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా కాబట్టి, ఛార్జ్ బై ఏరియా కాబట్టి ఛార్జ్కి యూనిట్స్ కూలూమ్స్, ఏరియాకి యూనిట్స్ మీటర్ స్క్వేర్. సో కూలూమ్ పర్ మీటర్ స్క్వేర్. సో ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా or surface charge density is called displacement vector or dielectric displacement. ప్రమాణ వైశాల్యములో ఉన్నటువంటి ఆవేశమును లేదా ఉపరితల ఆవేశ సాంద్రతను స్థానభ్రంశ సదిశ లేదా రోధక స్థానభ్రంశము అంటారు. దీన్ని d బార్ అనే అక్షరం చేత సూచిస్తారు. ఇట్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ, బార్ మెన్షన్ చేసాం. ఇది ఒక సదిశ రాశి. దీనికి ప్రమాణాలు d బార్కు యూనిట్స్ కూలూమ్ పెర్ మీటర్ స్క్వేర్. Later, now the third vector is polarization. ధ్రువణము అంటారు తెలుగులో. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై p బార్. ధ్రువణాన్ని p బార్ అనే అక్షరం చేత సూచిస్తాము, రైట్? ఇన్ దిస్ ద డైపోల్ మూమెంట్ per unit volume is called polarization or induced surface charge density or induced charge per unit area is called polarization. Again, the dipole moment per unit volume is called polarization or induced charge per unit area or induced surface charge density is called polarization. అంటే ఇక్కడ ప్రమాణ ఘనపరిమాణంలో ఉన్నటువంటి విద్యుత్ భ్రామకమును
లేదా ప్రేరిత ఆవేశమును, ప్రమాణ వైశాల్యంలో ఉన్నటువంటి ప్రేరిత ఆవేశమును లేదా ఉపరితల ప్రేరిత ఆవేశ సాంద్రతను ఇక్కడ వి విల్ కాల్డ్ యాజ్ పోలరైజేషన్, ధ్రువణము అంటారు. ఈ ధ్రువణం అనేది పీ బార్ అనే అక్షరం చేత సూచిస్తారు. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై పీ బార్, హెన్స్ ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. నౌ P bar is equal to capital P is equal to small p by V, where small p is dipole moment and V is volume. So small p అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్గా డెఫినేషన్ చెప్పాను, డైపోల్ మూమెంట్కి ఎక్స్ప్రెషన్ చెప్పాను, Q into 2A by V that is equal to QI by A, అంటే ఇండ్యూస్డ్ ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. సో ఇట్ ఈజ్ కాల్డ్ పోలరైజేషన్, దాన్ని ధ్రువణం అంటారు. యూనిట్స్ ఆర్ కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్, అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వెక్టార్కి డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్కి ఏవైతే యూనిట్స్ ఉన్నాయో పోలరైజేషన్ కూడా అవే యూనిట్స్ ఉంటాయి. సో P ఈజ్ ఈక్వల్ టు QI by A, యూనిట్స్ ఆర్ కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్, రైట్. ఇప్పుడు ఈ మూడు క్వాంటిటీస్ కూడా వెక్టార్సే, దట్ మీన్స్ ఈ బార్, డి బార్ అండ్ పీ బార్. ఈ మూడు రాసులు కూడా భౌతిక రాసులు కూడా సదిశ రాసులు. ఇప్పుడు ఈ మూడట్ల మధ్య సంబంధం రాబట్టమంటున్నాడు. ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ప్రీవియస్ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది, రైట్. In this, the relation to obtain the relation between D, E and P, ఈ మూడట్ల మధ్య సంబంధం రాబట్టడానికి నేను గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్ తీసుకుంటున్నాను. సాధారణంగా మీకు నేను గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ చెప్పాను, గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్ చెప్పలేదు కాన్సెప్ట్. ఇది ప్రీవియస్ మనకి గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ చెప్పడం జరిగింది తప్ప గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్ మనం డిస్కస్ చేసుకోలేదు. కారణం ఏంటంటే విత్ ఇన్ ద సిలబస్ గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్ లేదు, కానీ రిలేషన్ బిట్వీన్ డిఈపి ఉంది. ఈ రిలేషన్ బిట్వీన్ డిఈపి రావాలంటే గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్ మ్యాథమెటికల్ ఫామ్ రావాలి. జనరల్గా మీకు గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ మ్యాథమెటికల్ ఫామ్ తెలుసు. ఇట్ ఈజ్ ఇంటిగ్రల్ E bar dot ds is equal to Q by epsilon naught. Integral E bar dot ds is equal to Q by epsilon naught. ఇక్కడ ఇన్ ది కేస్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్, దేర్ఫోర్ గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్, ఇక్కడ ఆవేశం బదులుగా ఏం తీసుకుంటున్నాము? Q మైనస్ QI ఇండ్యూస్డ్ ఛార్జెస్ ఫామ్ అవుతున్నాయి. ఈ సందర్భంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు డైఎలక్ట్రిక్స్కి ఇండ్యూస్డ్ ఛార్జెస్ ఫామ్ అవుతున్నాయి. ఏర్పడేటువంటి ఇండ్యూస్డ్ ఛార్జెస్ ఏ డైరెక్షన్లో ఫామ్ అవుతున్నాయి? ఆపోజిట్ డైరెక్షన్లో ఫామ్ అవుతున్నాయి. అంటే Q మైనస్ QI అవుతుంది నెట్ ఛార్జ్. మనకి ఇక్కడ టోటల్ ఛార్జ్ బై ఎప్సిలాన్ నాట్ కదా ఫార్ములా, 1/ε0 ఇంటూ టోటల్ ఛార్జ్ కదా గాస్లా. ఆ గాస్లాలో చెప్పుకున్నాము ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక సంవృత తలం ఏ ఆకారంలో ఉన్నా పర్వాలేదు, కానీ దాని ద్వారా నిర్మించినటువంటి ఆ సంవృత తలం యొక్క మొత్తం విద్యుత్ అభివాహం ఎప్పుడూ కూడా ఆ మొత్తం ఆవేశానికి 1/ε0 రెట్లు ఉంటుందని చెప్పుకున్నాం. సో 1/ε0 ఇంటూ నెట్ ఛార్జ్, సో దట్ ఈజ్ 1/ε0 ఇంటూ హియర్ నెట్ ఛార్జ్ ఈజ్ Q మైనస్ QI, దట్ ఈజ్ Q మైనస్ QI బై ε0 అవుతుంది ఇక్కడ. అంటే ఇంటిగ్రల్ E bar dot ds is equal to Q minus QI by epsilon naught. This is from, it is called Gauss law in dielectrics. దీనిని మనం రోధకాలలో గాస్ నియమం అంటారు. రెండు ఫార్మ్స్ మళ్ళీ చెప్తున్నాం. గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఈజ్ ఇంటిగ్రల్ E bar dot ds is equal to Q by epsilon naught. Gauss law in dielectrics is integral E bar dot ds is equal to Q minus QI by epsilon naught. Right? That implies
E into integral ds is equal to q minus qi by epsilon naught. దట్ ఎంప్లైస్ మనకి ఇక్కడ ఇంటిగ్రల్ డిఎస్ అంటే ఆ విలువ క్యాపిటల్ ఏ అని తెలుసు. ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ అండ్ టోటల్ సర్ఫేస్ ఈజ్ క్యాపిటల్ ఏ అంటే మనం దాని నుంచి క్యాపిటల్ ఈ ఇంటూ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూఐ బై ఎప్సిలాన్ నాట్ అవుతుంది. ఆ స్టెప్ రాయలేదు. ఈ ఇంటూ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూఐ బై ఎప్సిలాన్ నాట్. అక్కడ సిన్స్ ఇంటిగ్రల్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అని రాయాలి. నౌ దట్ ఎంప్లైస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి క్యాపిటల్ ఏ అనేది ఆర్హెచ్ఎస్లో డినామినేటర్లోకి వెళ్ళినప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూఐ బై ఏ ఎప్సిలాన్ నాట్ అవుతుంది ఫార్ములా. సో ఇప్పుడు మనకి ఇందులో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈ బదులుగా ఈ నాట్ బై కే రాయటం జరిగింది. ఎలా రాశారు అంటే అకార్డింగ్ టు ద డెఫినిషన్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఇక్కడ రోధక పదార్థం యొక్క రోధక స్థిరాంకాన్ని కే చేత సూచిస్తారు. కేకి ఫార్ములాలు మీకు నేను చెప్పాను, నేను 5 ఫార్ములాలు. కే ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై ఈ, ఫస్ట్గా ఎఫ్ నాట్ బై ఎఫ్, ఈ నాట్ బై ఈ, వి నాట్ బై వి, సి బై సి నాట్, ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఫార్ములా తీసుకున్నప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై ఈ అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై కే అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎప్సిలాన్ నాట్ రాశారు, అది ఈ నాట్. అది ఇక్కడ కే బదులుగా ఈ బదులుగా ఏం రాయొచ్చు అంటే ఈ నాట్ బై కే రాయొచ్చు. అంటే దట్ ఎంప్లైస్ ఈ నాట్ బై కే ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూఐ బై ఏ ఎప్సిలాన్ నాట్. అక్కడ సిన్స్ రాసింది కే ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ బై ఈ కాదు, అది ఈ నాట్ బై ఈ. అది దాన్ని సవరించుకోండి. దట్ ఎంప్లైస్ నౌ ఇప్పుడు ఈ నాట్ వాల్యూ కావాలి మనకి. ఈ నాట్ అంటే మీకు నేను గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ దగ్గర చెప్పాను. అది ఇంటిగ్రల్ ఈ నాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. అంటే ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ అవుతుంది. ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది, క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్. అంటే ఈ నాట్ బదులు క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ ప్రతిక్షేపించినప్పుడు క్యూ బై డినామినేటర్లో కే ఉంది కాబట్టి కేఏ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూఐ బై ఏ ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ఎప్సిలాన్ నాట్ ఏ ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్ అవుతున్నాయి. దట్ ఎంప్లైస్ క్యూ బై కే ఈజ్ ఈక్వల్ టు క్యూ బై మొత్తం టోటల్ వాల్యూ రాసినప్పుడు క్యూ బై కేఏ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి టర్మ్ని 2 భాగాలుగా సెపరేట్ చేస్తున్నాము. క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ మైనస్ క్యూఐ బై ఏ ఎప్సిలాన్ నాట్. దట్ ఎంప్లైస్ సో ఇప్పుడు మనకి ఈ కే వాల్యూ ఏదైతే ఉందో ఆ కే వాల్యూ డినామినేటర్ రైట్. ఇప్పుడు ఉన్నటువంటి క్యూ బై కేఏ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ మైనస్ క్యూఐ బై ఏ ఎప్సిలాన్ నాట్లో ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ ముందు తీసుకుంటున్నాను నేను. అంటే క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూఐ బై ఏ ఎప్సిలాన్ నాట్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినప్పుడు ప్లస్ అవుతుంది. సో క్యూ బై కేఏ ఎప్సిలాన్ నాట్ ప్లస్ క్యూఐ బై ఏ ఎప్సిలాన్ నాట్. సో ఎంటైర్ ఈక్వేషన్లో మనకి ఇక్కడ ఎంటైర్ ఈక్వేషన్లో క్యాన్సిల్ అయ్యే టర్మ్ ఏదైనా ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు ముందుగా ఎప్సిలాన్ నాట్ చేత ఎంటైర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే దట్ ఎంప్లైస్ క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్ అవుతుంది. సో క్యూ ఎప్సిలాన్ నాట్ బై కేఏ ఎప్సిలాన్ నాట్. సో క్యూఐ ఎప్సిలాన్ నాట్ బై ఏ ఎప్సిలాన్ నాట్. సో రైట్ ఇక్కడ పక్కనే క్యూఐ పక్కన ఎప్సిలాన్ నాట్ రాయలేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ బై కేఏ ఎప్సిలాన్ నాట్. సో ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్ అయితే క్యూఐ బై ఏ. దట్ ఎంప్లైస్ క్యూ బై ఏ అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూఐ బై కేఏ ఎప్సిలాన్ నాట్ అంటే కేఏ ఎప్సిలాన్ నాట్ అంటే క్యాపిటల్ ఈ ప్లస్ పి. సో ఫైనల్లీ వీ గెట్ డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ డి కామా ఈ అండ్ పి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. డి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది రిలేషను ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. డెరివేషను ఇక్కడ వరకు చేసినప్పటికీ పర్వాలేదు.
లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జ్ కావాలన్నప్పుడు ముందుకు వెళ్ళాలి. సో జనరల్గా రిలేషన్ బిట్వీన్ డిఈపి అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి, where D is displacement vector, E is electric field intensity and P is polarization. 3 are vectors. Now further గా ముందుకు వెళ్ళినప్పుడు ఆల్సో ఇంటిగ్రల్ E bar dot ds is equal to Q minus Qi by epsilon naught చెప్పాను. గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్ నుంచి తీసుకున్నారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. దట్ ఎంప్లాయిస్ epsilon naught into ఇంటిగ్రల్ E bar dot ds is equal to Q minus Qi అడ్డగుణకారం చేసినప్పుడు. That implies epsilon naught into integral E bar dot ds is equal to Q minus Qi అంటే integral PDS, that is equal to epsilon naught into integral EDS left hand side కి వచ్చినప్పుడు plus integral P bar dot ds is equal to Q. సో ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి రెండు టర్మ్స్లో డిఎస్ కామన్ తీసినప్పుడు ఇంటిగ్రల్ ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి ఇంటూ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఫ్రమ్ అబోవ్ బాక్స్ ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి ఈజ్ డి, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ డి బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. అంటే ఇక్కడ ఇంటిగ్రల్ డి బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆవేశం అని వచ్చింది. పుట్ ఇట్ ఇన్ ఎ బాక్స్. therefore integral d bar dot ds is equal to q. దీన్ని మనం ఇక్కడ స్టేట్మెంట్ ప్రకారం ఎలా చెప్పొచ్చు అంటే హెన్స్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ చార్జ్ అన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్. అగైన్ ద సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు నెట్ చార్జ్ అన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్. అంటే ఏదైనా ఇక్కడ స్థానభ్రంశ సదిశ లేదా రోధక స్థానభ్రంశం యొక్క ఉపరితల సమాకలన విలువ ఆ తలమునందరి ఆవేశానికి సమానం అవుతుంది. ఇది మనకు ఫర్దర్గా రిలేషన్ బిట్వీన్ డిఈపి వెళ్ళినప్పుడు రిలేషను డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పితో పాటుగా ఇంటిగ్రల్ డి బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అవుతుంది. సో now the today's I have explained the today's concept is what is meant by dipole moment and what is meant by molecular polarizability. It is also called polarization. In this there are two concepts. I already have explained about the two concepts. Later I have explained about the relation between DEP. D, E మరియు P ల మధ్య సంబంధాన్ని రాపండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ముందుగా ఆ మూడు స్థానభ్రంశ సదిశుల యొక్క నిర్వచనం రాసి ఆ మూడు స్థానభ్రంశ సదిశుల యొక్క ఫార్ములాలు ప్రమాణాలు రాసి తర్వాత గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్ తీసుకుని దాని నుంచి రిలేషన్ రప్పించినప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి అవుతుంది. ఫర్దర్గా రిలేషన్ రాబట్టినప్పుడు ఇంటిగ్రల్ డి బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అవుతుంది. సో ఇట్ ఈస్ ద కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డైఎలక్ట్రిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ బిట్వీన్ డిఈపి అన్నది. ఇక్కడ రిలేషన్ బిట్వీన్ డిఈపిలో మనకి డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి వచ్చింది. పోలరైజేషన్ వాల్యూ ఫర్ ఎయిర్ ఎంత అని అడిగే సందర్భం కూడా ఉంది. పి ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 1 ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఈ ఫార్ములా. పి ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 1 ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఈ. సో ఇందులో ఫర్ ఎయిర్ కే ఈజ్ ఈక్వల్ టు 1 మనకు తెలుసు, గాలిలో కే విలువ 1 అని తెలుసు. సో అప్పుడు ఆ సందర్భంలో పోలరైజేషన్ పి వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఆ సెట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఇక్కడ మనకి డీకి రిలేషన్ ఏమొచ్చిందంటే ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి అని వచ్చింది. పి కూడా రిలేషన్ ఉంది, దీన్ని బట్టి రాబట్టచ్చు. పి ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 1 ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఈ మల్టిప్లికేషన్ ఇక్కడ. సో పి ఈజ్ ఈక్వల్ టు అగైన్ కే మైనస్ 1 ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఈ పోలరైజేషన్ వాల్యూ, అది డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ కాదు. సో ఇప్పుడు ఆ పోలరైజేషన్ వాల్యూ గాలిలో ఎంత ఉంటుందని అడుగుతాడు వ్యాక్యూమ్లో. దేన్ని ఆధారంగా చేసుకుంటామంటే వ్యాక్యూమ్లో కానివ్వండి ఎయిర్లో కానివ్వండి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ కే ఈజ్ ఈక్వల్ టు 1. సో పి ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 1 ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఈ, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. So that means polarization value is 0 for
ఎయిర్. ఇక్కడ గాలి యానకంగా తీసుకున్నప్పుడు ధ్రువణం విలువ 0 అవుతుంది. ఇది ఆసెట్లో అడిగేటువంటి బిట్టు. ఫర్ ఎయిర్ పోలరైజేషన్ వాల్యూ P is equal to 0. రైట్, ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ DEP and polarization value for air. So all of the students should prepare well. Thank you.